హలో అందరికీ ఈరోజు ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు నిమ్మకాయ అండి. మీరు ఎప్పుడైనా చేసుకున్నారా అయితే కామెంట్ చేసేయండి. ముందైతే పెసరపప్పు ఉడకగానే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకుని ఒక 10 నిమిషాలు అయితే ఉడికించేసుకోవాలి. పప్పు బాగా ఉడికాక కారం అలాగే ఉప్పు కూడా వేసుకుని ఉడికించేసుకోవాలి. అది కూడా అటు ఇటు కలిపేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పెనం పెట్టుకుని ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఆవాలు అలాగే వెల్లుల్లి రెబ్బలు కొన్ని అల్లం ముక్కలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని బాగా వేయించేసుకోవాలి. మనం ఉడికించిన పప్పులో వేసుకుని అటు ఇటు కలిపేసుకుని 10 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని పప్పు చల్లారాక ఒక 4 నిమ్మకాయలు పిండేసుకుని అందులో వేసుకుని అటు ఇటు కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పప్పు నిమ్మకాయ రెడీ. అలాగే పప్పులోకి అయితే వడియాలు వేయించుకుంటున్నానండి. గుమ్మడి వడియాలు నార్మల్ వడియాలు వేయించుకుంటున్నాను. మీరేం వేపుకుంటారో కామెంట్ చేసేయండి. మేము ఎవ్రీ ఇయర్ అయితే గుమ్మడి వడియాలు నార్మల్ వడియాలు పెట్టుకుంటాము. చూసారా ఎంత బాగా ఏగినాయో వడియాలు. వీడియో నచ్చితే బాయ్ బాయ్.